కీసరగూడ దగ్గర ఎల్లమ్మ షూటింగ్ అవుతుంది కదా, వేనన్న ఇది మన షూటింగ్ తీస్తుండే కదా ఎల్లమ్మ మూవీ. ఇగో ఇదే అది లొకేషన్. ముందులో పోయినాక ఇంకా మంచిగా చూపిస్తారు చూడండి. ఇగో ఈ పాకాలు ఉన్నాయి చూసినా, ఇక అవే ఎల్లమ్మ షూటింగ్స్ ఇవన్నీ సెట్ చేసారు అనమాట. ఇగో ఇదే కీసరగూడ దగ్గర ఎల్లమ్మ షూటింగ్ లొకేషన్. చాలా బాగుంది కదా, మన పాకలు అవి మంచిగా వేసారు. ఇక అదే ఇగో ఎల్లమ్మ షూటింగ్ అంటే సెట్ వర్క్ మొత్తం చేస్తారు అనమాట. ఊరిపాకలు అంటే ఇట్లా వేస్తారు, గుడిసెలు అప్పట్లో పాతకాలంలో ఉంటాయి కదా, ఆ గుడిసెలు వేస్తారు. మస్తుంది కదా, సూపర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని అందరం కోరుకుందాం, మీరు మేము. సూపర్ ఉంది కదా, కేక్ అసలు. ఇగో ముందర కనిపిస్తుంది కదా, అప్పట్లో గుడి, పాత గుడి. ఎంత మంచి అంటే బండలు ఇంకా అట్లే ఉన్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్న బండలు ఈ ముందరనే జరుగుతుంది ఎల్లమ్మ షూటింగ్. ఈ ఎంట్రెన్స్ కానీ చాలా బాగుంది. సినిమా అంటే షార్ట్ ఫిల్మ్స్కి అట్లనే మూవీస్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా లొకేషన్ మస్తు అనిపిస్తుంది. ఇది చూడండి ఒకసారి, అప్పట్లో పాతకాలంలో ఇట్లా రాజులు కట్టి ఎవరైనా వచ్చేటప్పుడు ఏమంటారు, ఇక్కడ నుంచి కీసరగుట్ట నుంచి అక్కడ ముందరికి ఎవరు వస్తున్నారు ఏందని తెలుసుకోవడానికి ఇదంతా షూటింగ్ చేస్తుండే. ఆ షూటింగ్ చూస్తుండే ఈ సెట్ లొకేషన్స్ చూస్తుంటే ఓల్డ్ పూరి గుడిసెలు ఉంటాయి కదా, అట్లున్నాయి అనమాట. అంటే ఎక్కడ అంటే అడవులలో జీవిస్తారు చూసినా, ఆ టైప్ ఆఫ్ ఈ లొకేషన్ ఉంది. వాళ్ళు సెట్ వర్క్ చేసేది కానీ అదంతా చాలా బాగుంది. పూరి గుడిసెలు అవి అంటే అడవులలో జీవిస్తుంటారు కదా, వాళ్ళు ఎట్లుంటారో ఆ టైప్ ఆఫ్ సెట్ లొకేషన్ ఉందన్నమాట. మంచి గుడిసెలు వేసారు, ఇక్కడ కూడా గుడిసెలు వేసారు. వీలైతే ఒకసారి కిందికి పోయి అడుగుదాం, ఇంకా షూటింగ్ కంటిన్యూ అవుతుందా. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏమంటారు, గుడిసెలు పైన మన తాటాకులతోటి మంచిగా పేరుస్తున్నారు. ఇంతకుముందుకు మరి అంటే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా, మరి అయిపోయి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే చేస్తున్నట్టున్నారు, కానీ సెట్ వర్క్ అయితే ఇంకా నడుస్తుంది, బాగుంది. ఒకసారి వీలైతే ఒకసారి కిందికి పోయి అడుగుదాం. బట్ కీసరగుట్ట అంటే చాలా ఫేమస్. అట్లా ఒకసారి చూడండి, సేమ్ ఎట్లా ఒక సినిమాలో ఎట్లుంటుందంటే ఆ లొకేషను ఒక సినిమా తగ్గట్టు సూపర్ అసలు. ఆ నిజం చెప్పాలంటే ఇక్కడ షూటింగ్స్ తీసుకునే వాళ్ళు ఒకసారి పర్మిషన్ వచ్చి అంటే చూసుకొని మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ. లవ్ స్పాట్స్ కానీ, తర్వాత ఫైట్ సీన్స్ కానీ, ఆ తర్వాత స్టార్టింగ్ ఎంట్రీస్ అవి ఉంటాయి కదా, అట్లాంటి తర్వాత టెంపుల్ సీన్స్ ఇక్కడ సూపర్ వేసుకోవచ్చు, బాగుంది. యాక్చువల్లీ దాదాపు బండ మొత్తం ఎన్ని ఎకరాలు, దాదాపు ఒక 100-150 ఉండొచ్చేమో నాకు మేబీ, అంత పెద్ద ఉంది బండ. ఆ పైన శివలింగాలు దాదాపు ఒక 1000 పైన ఉన్నాయంట. మేము చూసినప్పుడు పక్కన అక్కడ చూసినట్టు మేము చూసింది దాదాపు ఒక 80-90-100 దాకా ఉన్నాయి, పక్కనే ఖాళీ. ఇంకా చాలా ఇంకా బాగుంటాయి. టైం లేదు కాబట్టి. మీకు ఇంకోటి ఏంటంటే కీసరగుట్ట గురించి వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, చూడండి ఒకసారి. వీలైతే ఒకసారి సెట్ వరకు వెళ్ళి ఏమైనా నడుస్తుందో ఒకసారి అడుగుదాం. ఒకవేళ వీడియో తీయనిస్తే ఓకే, లేదు అని అనుకుంటే ఇక్కడికి ఆపేసి ఇక్కడ ముందర ఇంకా వేరే ప్లేస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఓకేనా, చాలా వచ్చేసి. యాక్చువల్గా ఇప్పుడు లోపల సెట్ వర్కే జరుగుతుంది, అసలు షూటింగ్ ఏం లేదు. అయితే ఇప్పుడు థర్డ్ షెడ్యూల్ అంట. ఇంతకుముందుకేమో పాదాల దగ్గర తీసారంట, ఇంకా తర్వాత బాంబులు పెట్టి పెంచారంట. ఇంకా సీన్స్ అన్నీ అక్కడ లోపల చెప్పినుండే. లోపలనేమో ఓన్లీ సెట్ వర్క్స్ జరుగుతుంది. ఏంటంటే పూరి గుడిసెలు వేసి తర్వాత మంచి మర్రి చెట్టు అవన్నీ లోపల తయారు చేసి బాగుందన్నమాట. ఓకే, కలుద్దాం. లొకేషన్ స్పాట్ అయితే నేను చాలా రోజుల కింద వచ్చిన, ఇప్పుడైతే